మరణకరమైన పాపం చేసే నీ సహోదరుని గురించి ప్రార్థన చేయొద్దు. మరి విశ్వాసి చేయలేని పాపం ఏంటి అంటే విశ్వాసులు కాదు. యేసు ప్రభు శిష్యులు ఎవరు కూడా వాళ్ళ విశ్వాసులు అని పిలువబడినట్టుగా మన బైబిల్ ఎక్కడ ఉండదు. రక్షణ కోల్పోతారా లేదా అన్నది బయట చాలా మందికి సందేహం. మరి యేసు ప్రభుని నమ్మిన యూదులు దేవుని పిల్లలు అవుతారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు వాళ్ళతోటి, మీరు అపవాది పిల్లలు అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా విశ్వాసం సాతానా అంటాడా? అంటే తోమానేమో అవిశ్వాసి అన్నాడు, పేతురునేమో సాతానా అన్నాడు. బయట చాలా మంది బంధం వాళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మరలా వారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచిన పోడ్కాస్ట్లో దైవజనులు థామస్ గారు రక్షణ శాశ్వతమా కాదా, రక్షణ ఎలా పొందుకోవాలి అనే విషయాల మీద మనతో మాట్లాడారు, చర్చించడం జరిగింది. అయితే మరొకసారి ఆయన కొన్ని అంశాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దైవజనులతో మనం మాట్లాడదాం. వందనాలండి. బయట చాలామంది క్రైస్తవులు వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే అందులో ప్రథమమైనది ఏంటంటే మరణకరమైన పాపము, మరణకరం కాని పాపం మీద వారికి చాలా సందేహాలు ఉన్నాయి. వాటి మీద మీ వివరణ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ పోడ్కాస్ట్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మోడరేటర్ యొక్క బాధ్యతను వహిస్తున్న సహోదరులు సాగర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి అడగబడిన ప్రశ్న ప్రకారం గతించిన అంశాలు కూడా మనం ధ్యానం చేసాం. విశ్వాసి కలిగి ఉన్న రక్షణ శాశ్వతమా కాదా? అయితే విశ్వాసి పొందిన రక్షణ శాశ్వతం కాదు అనడానికి మరి సహోదరులు అడిగినట్లుగా ఒక ప్రశ్న ఎక్కువ లేవనెత్తుతూ ఉంటారు. అది యోహాను, అపోస్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుదాం. మనమేమి అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఈ 3 వచనాల్లో కూడా యోహాను ఏం చేస్తున్నాడంటే పాపాలను విభజిస్తున్నాడు. మరణకరము కాని పాపము అనేది ఒకటి ఉంది, మరణకరమైన పాపము అనేది ఒకటి ఉంది. అయితే యోహాను ఏమంటున్నాడు, నీ సహోదరుడు మరణకరము కాని పాపం చేస్తే అతని గురించి నువ్వు వేడుకోవచ్చు. దేవుడు నీ ప్రార్థనను బట్టి లేకపోతే నీ భారాన్ని బట్టి నీ సహోదరునికి జీవాన్ని దయచేస్తాడు. కానీ ఒకవేళ నీ సహోదరుడు మరణకరమైన పాపం చేస్తే అతని గురించి వేడుకోమని నేను చెప్పట్లేదు అంటున్నాడు. అయితే దీన్ని చాలామంది ఏం చెప్తారు అంటే మరణకరమైన పాపము అంటే వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన అనే పెద్ద పెద్ద తరహాకు చెందిన పాపాలు, అంటే దేవుని దృష్టిలో పెద్ద పాపాలు, చిన్న పాపాలు అనేవి ఉంటాయి అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. కానీ దానికి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలోనే జవాబు చెప్పారు. వ్యభిచారమైన మోహపు చూపైన 2 ఒకే తరహాకు చెందినవి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి పెద్ద పాపం, చిన్న పాపం అనేది ఉండదు. అయితే మరి యోహాను ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, మరణకరమైన పాపం చేసే నీ సహోదరుని గురించి ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు అంటున్నాడు. మరి అలా అనుకుంటే వ్యభిచారం చేసే సహోదరుల కోసం మనం ప్రార్థన చేయమా? వాళ్ళ విషయంలో మనకు చాలా భారం ఉంటుంది. ఉదాహరణకు మనం కొన్ని వచనాలు చూద్దాం. నేను ఒక 2 వచనాలు చూపిస్తాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునడి. మీరు ఒకని ఎడల ఒకడునో మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి. మరి ఈ వచనాల్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరులు బలహీనులుగా ఉంటే, పాపం చేస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మరి వాక్యం ప్రకారం వ్యభిచారం అనేది, విగ్రహారాధన, ఇవన్నీ కూడా పాపాలు.
మరి వీటన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం, మన సహోదరుల కోసం ప్రార్థన చేస్తాం. మరి యోహాను ఏం చెప్తున్నాడు? మరణకరమైన పాపం గురించి మీరు ప్రార్థన చేయమని వేడుకొనమని నేను చెప్పట్లేదు. మరి ఈ పాపం ఏంటి ఆలోచన చేస్తే అందులోనే ఒక మాట చెప్పాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఈ వచనంలో చెప్తున్నాడు, ఎవడైతే దేవుని మూలంగా పుడతాడు అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఇక్కడ పాపములు అని అనట్లేదు, పాపము చేయడు, పాపము చేయజాలడు. అంటే అన్ని పాపాలు ఒకవైపు ఉన్నాయి, అవిశ్వాసులు చేసేవైనా విశ్వాసులు చేసేవైనా. కానీ విశ్వాసి దేవుని మూలంగా పుట్టినవాడు చేయజాలని ఒక పాపం ఉంది. దాన్ని ఏమంటున్నాడంటే మరణకరమైన పాపం. విశ్వాసి ఏ పాపం చేయలేడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం కదా, జారత్వంలో మీ సహోదరుడు ఉన్నాడు విశ్వాసుల్లో, అటువాన్ని మీరు శిక్ష చేయండి అంటాడు. విగ్రహార్థం చేసేవారు ఉన్నారు, అపవిత్రత చేసేవారు ఉన్నారు. కాబట్టి విశ్వాసులు చేయగలుగుతున్నారు ఈ పాపాలని. మరి విశ్వాసి చేయలేని పాపం ఏంటి అంటే యేసుక్రీస్తును విసర్జించడం. కాబట్టి సహోదరులు అడిగినట్లు ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే మరణకరమైన పాపము అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను తిరస్కరించడం. ఆయన మాటల్లోనే చెప్తే మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేసినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదన్నాడు. అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేయడం అంటే పరిశుద్ధాత్మ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తను విసర్జిస్తే, ఆ సువార్తను నిరాకరిస్తే దానికి క్షమాపణ లేదు. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయవద్దు, వేడుకోవద్దు అని యోహాను చెప్తున్నాడు. అయితే మీరు ఎలా అడిగారు కదా, చాలా మంది క్రైస్తవులలో కొన్ని అపోహలు ఉన్నాయి. అననీయ సపేరా వారు విశ్వాసులని, వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశారని, అది మరణకరమైన పాపం అని చాలా మందికి అపోహలు ఉన్నాయి. దాని మీద మీ వివరణ. అననీయ సప్పీరాలు విశ్వాసుల కాదా అనే దానికి మనకి లేఖనంలోనే జవాబు దొరుకుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనంలోనే అననీయ గురించి చూడండి పరిచయం చేసినప్పుడు ఏమని రాశాడు? అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. అంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న ఒక భాష, అంటే లోక రాసిన భాష ఏంటంటే విశ్వాసుల గురించి మాట్లాడేటప్పుడు అననీయ అనే ఒక శిష్యుడు అని రాస్తాడు. పౌలు గురించి మాట్లాడినా, బర్నబా గురించి మాట్లాడినా మనకి బాగా తెలిసిన వచనమే. అంతియొకయలో ఉన్న మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే క్రైస్తవులకు మారు పేరు శిష్యులు. మరి ఎక్కడేమో అననీయ అను ఒక మనుషుడు అంటున్నాడు, అంటే అవిశ్వాసికి సంబోధించే పదం అనమాట. అయితే అననీయ సప్పీరాలు యేసుప్రభుని నమ్ముకోకపోవడమే మరణకరమైన పాపం, అంతే తప్ప పేతురుని మోసం చేయడమో లేదంటే ధనంతో మోసం చేయడమో కాదు. వాళ్ళు మొదట యేసుప్రభుని నిరాకరించి అప్పుడు పేతురుని మోసం చేశారు. అంతేగాని పేతురుని మోసం చేస్తే పరిశుద్ధాత్మను మోసం చేసినట్టు, పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసినట్టు అయితే కాదు. ఆ రెండు వేరు. వాళ్ళు సువార్తను నమ్మలేదు కాబట్టి మరణకరమైన పాపం చేశారు. పేతురుని మోసం చేసినందుకు సేవకునికి విరోధంగా పాపం చేశారు. అంటే అననీయ సప్పీరాలు విశ్వాసులు కాదు. అవును. మరొక సందేహం విశ్వాసుల్లో ఉన్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారు అప్పచెప్పిన ఇస్కరియోతు యోధా కూడా విశ్వాసి అని, దేవుడితో ఆయన తిరిగాడని, చాలా అద్భుతాలు చేశాడని, ఆయన మరణకరమైన పాపం చేశాడని చాలా మంది సందేహపడుతున్నారు. దాని మీద మీ వివరణ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇస్కరియోతు యోధా ఒక్కడే అని కాదు, యేసుప్రభు శిష్యులు ఎవరు కూడా పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చేంత వరకు వాళ్ళు యేసుప్రభుని నమ్మినట్టుగా కానీ వాళ్ళ విశ్వాసులు అని పిలువబడినట్టు కానీ మన బైబిల్ ఎక్కడ ఉండదు. మనకి ఉదాహరణగా లేఖనాల్లో చాలా వచనాలు చూడొచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన కానాలోని వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి చదువుతాం. చదివినప్పుడు ఆయన చేసిన కార్యాన్ని చూసి ఆయన యందు చాలామంది విశ్వాసం ఉంచారు అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని చూసి నమ్మడం సువార్తను నమ్మినట్ట, యేసుక్రీస్తు మరణాన్ని బట్టి నేను పాపిని, ఆయన మాత్రమే నాకు పాప క్షమాపణ అనుగ్రహించగలడు అనేది నమ్మడం యేసుప్రభుని నమ్మినట్టంటే మనం ఖచ్చితంగా రెండవ దానికి ఒప్పుకుంటాం. అంటే యేసుప్రభు చేసే అద్భుతాలను బట్టి అయితే యూదులు కూడా చాలా మంది నమ్మారు. ఉదాహరణ నేను ఒక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు యూదుల దేవాలయంలో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఆయన మాటలు విని విశ్వాసం ఉంచింది ఎవరు? యూదులు కదా. ఇప్పుడు 31వ వచనంలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే యేసు ప్రభుని నమ్మారు అంటున్నాడు. యేసు ప్రభు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ మనకు బాగా తెలిసిన ఒక మాట మాట్లాడాడు. 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. ఇప్పుడు
31వ వచనం ప్రకారం ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తనను నమ్మిన యూదులతో. మరి యేసు ప్రభువుని నమ్మిన వారు ఎవరి పిల్లలు అంటే మనకి యోహాను సువార్తలో కనబడుతుంది. తను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు అంటాడు. మరి యేసు ప్రభువుని నమ్మిన యూదులు దేవుని పిల్లలు అవుతారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు వాళ్ళతోటి, మీరు అపవాది పిల్లలు అంటున్నాడు. అంటే వీళ్ళు దేని బట్టి నమ్మారు? ఆయన కార్యాలు బట్టి. ఈయన ఒక ప్రవక్త, ఈయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన 5 రొట్టెలు 2 చేపలని విస్తారంగా పంచిపెట్టిన సమయంలో కూడా ఈ లోకంలో రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. కాబట్టి యేసుప్రభు శిష్యులు కూడా ఇప్పుడు ఇస్కరియోతు యోధా కానీ, పేతురు కానీ, యోహాను కానీ, తోమా కానీ వీళ్ళందరూ ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి వెంబడించిన వాళ్ళే తప్ప వాళ్ళెవరు విశ్వాసులు అని పరిగణించబడలేదు. అందుకే తోమా సందేహపడ్డాడు, నీ చేతుల్లో గాయాలు చూస్తే కానీ నేను నమ్మను అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అప్పుడంటే, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అంటే అప్పటికి తోమా ఎవరు? అప్పటికి యేసుప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, తన దేహాన్ని కనపరుచుకున్నాడు. అప్పటికి తోమా ఇంకా అవిశ్వాసే. ఇది ఒక సందర్భం. రెండవది, పేతురు ఎప్పుడైతే అపవాది ద్వారా ప్రేరేపించబడి ప్రభువా నీకైతే దూరమగును గాక, నీకు సిలువ దూరమగును గాక అన్నప్పుడు సాతానా వెనకపో అన్నాడు. దేవుడు ఎప్పుడైనా విశ్వాసం సాతానా అంటాడా? అంటే తోమానేమో అవిశ్వాసి అన్నాడు, పేతురునేమో సాతానా అన్నాడు. ఇస్కరియోత యోధ గురించి అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మీ 12 మందిని నేనే ఏర్పరచుకున్నాను, మీలో ఒకడు సాతాను అని ఇస్కరియోత యోధ గురించి చెప్పాడు. అయితే డైరెక్ట్గా యోధ నశించిన వాడు, అవిశ్వాసి అనడానికి కూడా వచనాలు ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన అన్నమాట ఇది. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచింది. శిష్యుల గురించి మాట్లాడుతున్నా. గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. బైబిల్లో నాశనము అంటే అవిశ్వాసం, లేదంటే నరకాగ్నికి తగిన పాపం. మరి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నాశన పుత్రుడు తప్ప ఎవరో నశించలేదు. అంటే వీళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకుంటారు, సువార్తను అంగీకరిస్తారని ఆయన భవిష్యత్ జ్ఞానం కాబట్టి ముందు చూసి చెప్తున్నాడు. కానీ నాశన పుత్రుడు నశించాడు, వాడు నిరాకరించాడు అని చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? అననీయ సప్పిరాలు అవిశ్వాసులు, ఇస్కరియోతు యోధ అవిశ్వాసి, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా అవిశ్వాసులు. ఓకే, చాలా మంచిదండి. అయితే ఇంకా క్రైస్తవులలో ఉన్న సందేహం ఏంటంటే విశ్వాసి మరణకరమైన పాపం చేయడం అన్నారు. అయితే బయట చాలా మంది మతోన్మాదులు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మరలా వారి విశ్వాసాన్ని వదిలి మరలా వెనక్కి వెళ్ళే పరిస్థితులు చాలా ఉంటాయి. అప్పుడు అది మరణకరమైన పాపం అవుతుందా లేదా మరణకరం కాని పాపమా, వారు రక్షణ కోల్పోతారా లేదా అన్నది బయట చాలా మందికి సందేహం. దాని మీద మీకు మంచి ప్రశ్న అడిగారు. అయితే ఈ మతోన్మాదులు అనేవారిని మనం ఎలా చూడాలంటే నిజానికి వాళ్ళ అవిశ్వాసులు అనేది కూడా మనం పడే భ్రమ. వాళ్ళ అవిశ్వాసులు కాదు, నిజానికి వాళ్ళు తమ్మును తాము యేసు ప్రభుని ఏదో వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భం ఏదో సంఘటన జరిగి ఉంటుంది, లేదంటే ఎవరికో స్వస్థత జరగలేదో, లేదంటే ఇంట్లో ఏదో అద్భుత కార్యం జరగలేదో, అప్పుడు మాకు యేసు ప్రభువు మీద మంచి అభిప్రాయం లేదని బయటకు వచ్చేస్తారు తప్ప ఒక్కసారి ఎవరైనా దేవునికి పిల్లలైతే వాళ్ళు మళ్ళీ దేవుని పిల్లలు అనే కుమారత్వాన్ని, రక్షణను కోల్పోవడం అనేది ఉండదు. నిజానికి వాళ్ళు అదంతా బలవంతంగా చేసేది. సింపుల్గా చెప్పాలంటే దేవుడు రక్షణ విషయంలో మనిషికి స్వాతంత్రాన్ని ఒక్కసారి ఇచ్చాడు. స్వార్థను అంగీకరిస్తావా తిరస్కరిస్తావా అనేదానికి. ఒక్కసారి నేను యేసు ప్రభువుని కానీ నమ్ముకుంటే ఇంక నేను మళ్ళీ ఆయనను తిరస్కరించడం, నిరాకరించడం, నాలో నుంచి పరిశుద్ధాత్మను వెళ్ళిపోమండం అలాంటి పాపాలు చేయలేను. కాబట్టి దాని విషయంలో ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మీరు అడిగినట్టు ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, కొంతకాలం విశ్వాసంలో కొనసాగాడు. విశ్వాసంలో కొనసాగిన తర్వాత తనకి ఏదో ఇబ్బంది వచ్చింది, తన జీవితంలో ఇబ్బంది వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, లేదంటే యేసు ప్రభునికి నేను నమ్మను అని బయటికి వెళ్ళిపోతాడు. అది తన భ్రమ. కానీ నిజానికి దేవుడు ఇంకా వ్యక్తిని అలా చూస్తాడంటే తను ప్రేమిస్తున్నట్టే చూస్తాడు. కాబట్టి దేవుడు రక్షణ విషయంలో ఒకసారి స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు నేనైనా యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను విశ్వాసి అని ఎంచబడతాను, తర్వాత నేను ద్వేషించాను, నేను దేవునికి దూరం అయిపోయాను, దేవునితో నా బంధం తెగిపోయింది అని నేను అనుకునే భ్రమే తప్ప మళ్ళీ దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అనే వచనాన్ని బట్టి అయితే మతోన్మాదులు ఎవరైతే క్రైస్తవులుగా ఉండి తర్వాత మతోన్మాదులు అయ్యారో వాళ్ళు మళ్ళీ దేవునికి దూరం కాలేదు. చాలా మంచిదండి, చాలా బాగా వివరించారు. అయితే క్రైస్తవులలో మరొక ప్రశ్న ఉన్నది ఏంటంటే విశ్వాసం మరణకరమైన పాపం చేయలేడు అని మీరు చెప్పారు. అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను విశ్వాసి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత మరలా యేసు ప్రభు నువ్వేనా ఇంకెవరైనా రావాలని సందేహపడ్డాడు. ఇది మరణకరమైన పాపమా లేదా మరణకరం కాని పాపమా? దీన్ని ఎలా మనం పరిగణించాలి? మనం బాప్తిస్మ ఇచ్చి యోహాను పడిన సందేహాన్ని మరణకరమైన పాపంగా పరిగణించకూడదు. ఎందుకు పరిగణించకూడదు అంటే
రక్షణ అనేది దేని మీద ఆధారపడి ఉంది? యేసు ప్రభువు చేసిన బలియాగం మీద ఆధారపడి ఉంది. యోహానుకి ఆ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. అందుకే అతనే కదా పరిచయం చేసాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించింది అతనే. తర్వాత ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి తన శిష్యులకి చెప్పి శిష్యులను యేసు ప్రభు శిష్యులుగా మార్చింది, పంపించింది కూడా యోహానే. కాబట్టి తనకి యేసు ప్రభు రక్షకుడా కాదా, యేసు ప్రభు శిలువ మరణాన్ని అనుభవించడానికి వచ్చినవాడా కాదా అనే విషయాలు ఏ సందేహం లేదు. కాబట్టి యోహాను ఖచ్చితంగా విశ్వాసే. కానీ యోహాను పడిన సందేహం ఏంటి? రాబోవు వాడవు నీవేనా, మరి ఒకని కొరకు మేము కనిపెట్టాలా అంటే రాబోవు వాడు అనే పేరు యూదులు ఎక్కువగా ప్రసిద్ధంగా దేనికి వాడేవారంటే క్రీస్తు రోమా ప్రభుత్వం నుంచి లేదంటే ఈ లోక ప్రభుత్వాల నుంచి తమను విడిపించి ఒక రాజ్యాన్ని స్థాపించే రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యోహానికి రక్షణ విషయంలో చాలా క్లారిటీ ఉంది. అంటే ఈయనే మా కోసం వచ్చిన రక్షకుడు, ఈయనే మా కోసం ప్రాణం పెడతాడు, ఈయనే దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల. కానీ అతనికి ఉన్న సందేహం ఏంటి? రాబో వాడవు నీవేనా. ఆ సందేహం ఎందుకు వచ్చిందంటే మీరు అడిగిన సందర్భంలో యోహాను ఆ ప్రశ్న అడిగే నాటికి చెరసాల్లో ఉన్నాడు. మరి పాత నిబంధనలో ఒక వచనాన్ని చూపిస్తాను యోహానికి ఎందుకు ఆ సందేహం వచ్చిందంటే దానికి. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును నేను వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటంటే మెస్సీయను గురించిన ప్రవచనం. ఈ ప్రవచనం ప్రకారం క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే మధ్యలో ఒక మాట రాశాడు, నలిగిన హృదయము గలవారిని దృఢపరుస్తాడు, చెరలో ఉన్న వారిని విడుదల ప్రకటిస్తాడు. అంటే ఈ వచనం బాగా ఆకట్టుకుంది యూదుల్ని. ఇప్పుడు యూదులు ఏ నిరీక్షణలో ఉన్నారంటే తమను బానిసత్వంలోంచి తామున్న బంధకాల్లో నుంచి చెరలోంచి విడిపిస్తారనే నిరీక్షణలో ఉన్నారు. మరి బాప్తిస్మ ఇచ్చే యోహానుకు వచ్చిన సందేహం ఏంటంటే నేను ఈయనని ప్రకటించడానికే కదా నియమించబడ్డాను, నేను ఈయన గురించి ప్రకటించడం ద్వారా నేను దేవుని సేవ న్యాయంగా చేయడం ద్వారా నేను చెరసాల్లోకి వెళ్ళాను. ఈయన నిజంగా క్రీస్తు అయితే నన్ను ఏం చేయాలి? మరి మెస్సీ ఏం చేస్తాడు? చెరలో ఉన్న వరకు విడుదల ప్రకటిస్తాడు. అప్పుడు ఈయన నన్ను ఏం చేయాలి? నిజంగా ఈయనే క్రీస్తు అయితే నేను చెరసాల్లో ఉన్నాను కాబట్టి నాకు విడుదల వచ్చేలా ఈయన చేయాలి, ఈయన చేయలేకపోయాడు కాబట్టి ఈయన క్రీస్తు కాదు అనే విషయంలో సందేహపడ్డాడు. అంటే ఈయన మెస్సియే కాదు, ఈయన క్రీస్తు కాదేమో అని సందేహపడ్డాడు తప్ప రక్షణ సంకల్పం విషయంలో యోహాను ఎప్పుడు కూడా ప్రభువు మీద సందేహపడలేదు. కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను పడిన సందేహం మరణకరమైన పాపం మీద కాదు. మంచిది. ఈరోజైతే మనం చేసిన ఈ పాడ్కాస్ట్లో ఏం ధ్యానం చేసామంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మరణకరమైన పాపం అంటే ఏంటి, మరణకరము కాని పాపము ఏంటి. మరి అందులో భాగంగానే మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మరణకరమైన పాపము అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను నిరాకరించడం, అదే పరిశుద్ధాత్మకు విరోధంగా చేసిన పాపం అని చెప్పి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు అంటే పరలోకం నుంచి పంపబడి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తను ఎవరైతే విసర్జిస్తారో నిరాకరిస్తారో వారు మరణకరమైన పాపం చేస్తున్నారు అని చెప్పి మనం ఈరోజు నేర్చుకున్నాం. అయితే అందులో భాగంగా మనం కొందరు వ్యక్తుల గురించి ఆలోచించాం. అననీయ సప్పీరాలు విశ్వాసులు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే లూకా పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన విధానాన్ని బట్టి అననీయ సప్పీరాలు అవిశ్వాసులు అనేది ఆలోచించాం. రెండవది ఇస్కరియోతు యోధా విషయంలో ప్రభు తనంతట తానే చెప్పిన మాట, నాశన పుత్రుడు తప్ప మరి ఎవరు నశింపలేదు. అంటే ఇస్కరియోతు యోధా అవిశ్వాసి అని, అతడు రక్షణ పొందలేదు, అతడు కేవలం శిష్యుల సంఖ్యలో ఒకనిగా చేర్చబడ్డాడు తప్ప అతడు విశ్వాసి కాదని యేసు ప్రభు చెప్పిన మాటను ఆలోచించాం. మూడవదిగా మతోన్మాదులు, క్రైస్తవులలో నుంచి మతోన్మాదులైన వారు వాళ్ళు అవిశ్వాసులు అయిపోయారేమో అని చెప్పి మనకు శత్రువులుగా భావించే ఒక ధోరణి మనలో కనబడుతుంటుంది. కానీ నిజానికి క్రైస్తవులలోంచి మతోన్మాదులైన వారు బయటికి యేసు ప్రభువుని ద్వేషిస్తున్నట్టు కనబడుతున్నారు, కానీ నిజానికి క్రీస్తులో వాళ్ళు కూడా మన సహోదరులే. ఎందుకంటే వాళ్ళు రక్షణను కోల్పోలేదు, వాళ్ళు కూడా మనతో పాటు దేవునితో పాటు పిల్లలు, దేవుని యొక్క కుమారులు. కాబట్టి మనం అననీయ సప్పీరు గురించి ఆలోచించాం, ఇస్కరియోతు యోధా గురించి ఆలోచించాం, మతోన్మాదుల గురించి ఆలోచించాం. ఆఖరిగా బాప్తిస్మ ఇచ్చే యోహాను మరి యేసుప్రభు విషయంలో సందేహపడ్డాడు కదా, రాబో వాడవు నీవేనా అని అడిగాడు కదా. దీని విషయంలో మనం ఆలోచించింది ఏంటంటే బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఈయనే మెస్సియా కాదా అనే విషయంలో సందేహం ఉందా, రక్షణ సంకల్పం విషయంలో సందేహం ఉందా అనే విషయాన్ని ఆలోచించి యోహాను అయితే యేసుప్రభును రక్షకుడుగా నమ్ముతున్నాడు, కానీ క్రీస్తు కాదేమో అనే సందేహం వచ్చింది. కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను చేసింది మరణకరమైన పాపం కాదు అనే నిర్ధారణకు మనం వచ్చాం. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం ధ్యానం చేసింది మరణకరమైన పాపము అనే విషయం మనకి వివరణ వచ్చిందని తలస్తున్నాం. ఇంకా రాబోయే ఎపిసోడ్లో కూడా మరణకరమైన పాపము అనే దాని గురించి ఇంకా వివరాలు చూద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభు ద్వారా
దేవుడు తన ప్రియులను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.